గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం ఇంతకు ముందు వీడియోలో క్లాస్ 3లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఉండేటువంటి ఆ 9 కాన్ఫిగరేషన్స్ ని క్లాస్ 2లో ఆల్రెడీ టీ కోడ్స్ ద్వారా ఎలా చేసామని చెప్పాము. క్లాస్ 3లో ప్యాత్ ద్వారా ఎలా చేయాలనే దాని గురించి చెప్తున్నాను. బట్ టూ కాన్ఫిగరేషన్స్ మాత్రమే చెప్పాను క్లాస్ 3లో. ఇప్పుడు క్లాస్ 4లో రిమైనింగ్ ఉన్న 7 కాన్ఫిగరేషన్స్ ని టీ కోడ్ ద్వారా ఎలా చేయాలనేది చెప్తానండి. చూడండి, ఈ ఎంటర్ప్రైజ్ స్టిక్స్ లోని 9 కాన్ఫిగరేషన్స్ ని మనం ఆల్రెడీ చేసాము. క్లాస్ 3లో వచ్చి ప్యాత్ ద్వారా ఎలా చేయాలనే దాని గురించి చెప్దాం అనుకున్నాను. 2 కాన్ఫిగరేషన్స్ అంటే డిఫైన్ కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ, క్రియేట్ కంపెనీ కోడ్. ఈ 2 కాన్ఫిగరేషన్స్ ని ప్యాత్ ద్వారా చేసిన తర్వాత నెట్వర్క్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయానండి. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ 7 కాన్ఫిగరేషన్స్ ని ప్యాత్ ద్వారా ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తానండి. ఎస్ఏపీకి లాగిన్ అవుతున్నాను. ఎడ్యుకేషన్ మోడ్ లో ఉండే ట్రయల్ వర్షన్ అండి మన దగ్గర ఉండేది. ఇప్పుడు లాగిన్ ప్యాడ్ ఓపెన్ చేశాను. ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను కదా, యూజర్ ఐడి, పాస్వర్డ్. సో ఇది ఎస్ఏపీ అండ్ యూజర్ స్క్రీన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఎస్పీఆర్ఓ స్క్రీన్కి వెళ్ళాలి. ప్యాత్ ద్వారా చేయాలంటే ఎస్పీఆర్ఓకి వెళ్ళాము. చూడండి, మనం ఇంతకు ముందు వీడియోలో ఈ 2 క్రియేట్ చేసాం. గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాము, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటిని ఒకదానికొకటి అసైన్ చేయాలి. మనం అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ ఆల్రెడీ మనం చెప్పిన ఇంటర్లింక్ బిట్వీన్ వన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ టు కంపెనీ కోడ్స్. సో దీన్ని OS16 అనే టీ కోడ్ ద్వారా చేసామండి ఇంతకు ముందు. ఎగ్జాంపుల్ చూద్దామండి. /OS16 చూడండి, ఆల్రెడీ ఇంతకు ముందు మనం వీడియోలో చేసాము. పొజిషన్ లోకి వెళ్తాము. మన కంపెనీ కోడ్ ఏంది? సూర్య గ్రూప్ కంపెనీ కోడ్ SSMB. చూడండి, సూర్య గ్రూప్ ఆఫ్ మార్కెటింగ్ బిజినెస్ అడ్రస్ ఇది. దానికి ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ సూర్య. దీన్ని ఆల్రెడీ చేసి ఈ కంపెనీ కోడ్ కి ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ సెలెక్ట్ చేసుకొని మనం ఆల్రెడీ సేవ్ కొట్టాము, అంటే అసైన్ చేసాము. అగైన్ మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తున్నాం. చూడండి, డేటా ఆల్రెడీ సేవ్ చేస్తున్నాం కాబట్టి డేటా ఆల్రెడీ సేవ్డ్ వస్తుంది. సో దీన్ని మీకు ఇంతకు ముందు వీడియోలో టీ కోడ్ ద్వారా చూపించాను. ఇప్పుడు మళ్ళీ ఎస్పీఆర్ఓ ప్యాత్ ద్వారా ఎలా అనేది చూపిస్తాను. /SPRO SAP IMG రిఫరెన్స్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఇక్కడ మనం కొత్తది క్రియేట్ చేయాలని అంటే కాన్ఫిగరేషన్స్ ఏదైనా క్రియేట్ చేయాలంటే డెఫినేషన్ లోకి వెళ్ళాలి. ఆల్రెడీ చెప్పుకున్నాను. అసైన్మెంట్ అంటే ఒక కాన్ఫిగరేషన్ ఇంకో కాన్ఫిగరేషన్ కి అసైన్మెంట్ చేయాలంటే దానికి అసైన్మెంట్ కాలంలోకి వెళ్తామండి. అగైన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. మనం ఇప్పుడు ప్యాత్ ద్వారా OS16 ద్వారా చేసాం కదా, సేమ్ అంతే. చూడండి, SPRO IMG రిఫరెన్స్ స్కీమ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇవన్నీ క్లిక్ చేస్తే అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ వచ్చింది కదండి. ఇక్కడ ఈ ప్లస్ మార్క్ దగ్గర క్లిక్ చేస్తే దీన్ని ఎగ్జిక్యూట్ అంటారు. ఎగ్జిక్యూట్ చేసాము. సేమ్ ఇందాకలాగే పొజిషన్ లోకి వెళ్ళాము. కంపెనీ కోడ్ ఏంది? SSMB సూర్య సూపర్ మార్కెట్ బిజినెసెస్. సేమ్ ఇందాకలాగే ఆల్రెడీ మనం అసైన్ చేసేసాము టీ కోడ్ ద్వారా. బట్ మీకు ప్యాత్ ద్వారా కూడా ఎలా చేయాలని దాన్ని చెప్పేదాని గురించి సేమ్ ఓపెన్ చేసాం. కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. ఇక్కడ సూర్య గ్రూప్ మనం ఆల్రెడీ ఎంటర్ చేస్తాము. సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీ క్లిక్ చేసిన తర్వాత సేవ్ కొడతాం. సేమ్ ఇందాకలాగే సేవ్ అయింది కాబట్టి ఆల్రెడీ సేవ్డ్ అని. జస్ట్ మీకు చెప్పేదాని కోసం ఈ ప్యాత్ మీకు ఆల్రెడీ ఎక్కడ కూడా క్లాసెస్ చెప్పేటప్పుడు టీ కోడ్ చెప్తారు, ప్యాత్ కి ఇలా వెళ్ళాలని చెప్తారు. కానీ బట్ నేను ప్యాత్ కి మొత్తం ప్యాత్ లోకి ఎలా వెళ్ళాలనే దాన్ని నీట్ గా మీకు ఇట్లా ఏరో మార్క్స్ పెట్టానండి. దీన్ని బట్టి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇదంతా కూడా మీకు ఈ క్లాస్ నెంబర్ 4 లో మీకు డిస్క్రిప్షన్ లో అప్లోడ్ చేస్తానండి. అలా పెట్టుకోం. నెక్స్ట్ బిజినెస్ ఏరియా మీన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాను. డిఫైన్ బిజినెస్ ఏరియా మీన్స్ నథింగ్ బట్ బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. సూర్య సూపర్ మార్కెట్ అనే బిజినెస్ కి సంబంధించి ఎన్ని బిజినెస్ ఏరియాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు అట్లా చాలా ఉంటాయి కదండి. వీటన్నిటిని, ఈ బ్రాంచెస్ అన్నిటిని బిజినెస్ ఏరియా అంటారు. సో మనం ఆల్రెడీ టీ కోడ్ ద్వారా కొన్ని బిజినెస్ ఏరియాలను అయితే మనం క్రియేట్ చేసాము. అలాగే ఇవన్నీ కాన్ఫిగరేషన్ అయినాయి. ఇప్పుడు మీకు ప్యాత్ ద్వారా కూడా చేసేదానికి ఒక బిజినెస్ ఏరియా చూపిస్తానండి ఎలా క్రియేట్ చేయాలనేది. SSN
ఎస్ఎస్బిహెచ్ అంటే ఆల్రెడీ చేస్తున్నాము, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్ఎస్బి సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ హైదరాబాద్, సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ ఎన్ అంటే నెల్లూరు, ఇవన్నీ క్రియేట్ చేసాము. ఎలా చేయాలని చెప్తాను. సేమ్ ఈ స్కీమ్ ప్రకారం చెప్తాను చూడండి. ఎస్ఏపి /n SPRO. /n అంటే బ్యాక్ వెళ్ళినట్టు, SPRO అంటే SPRO స్క్రీన్ వచ్చినట్టు. సో ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజీ స్క్రీన్ మీకు చూపిస్తాను కదా, నేను ఇక్కడ మొత్తం ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజీ స్క్రీన్, దెన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, దెన్ డెఫినేషన్, కొత్తది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దెన్ డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ బిజినెస్ ఏరియా, సో బ్రాంచ్ ఏరియా, డిఫైన్ బిజినెస్ ఏరియా చూడండి ఇక్కడ డిఫైన్ బిజినెస్ ఏరియా. సో ఈ ప్లస్ మార్క్ దగ్గర క్లిక్ చేస్తున్నాను అంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే న్యూ ఎంట్రీస్కి వెళ్తే కొత్త బిజినెస్ ఏరియాని క్రియేట్ చేయడం అని అర్థం. ఆల్రెడీ నేను అన్ని చేశాను, బట్ మీకు ఒకసారి కూడా చూపిస్తాను. మళ్ళీ పొజిషన్లోకి వెళ్తాము. మన బిజినెస్ ఏరియాలకు సంబంధించి ఎస్ఎస్ అని కదా, స్టార్టింగ్ ఎస్ఎస్ అని క్లిక్ చేస్తాను. ఎస్ఎస్ సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్, ఎస్ఎస్బివి, ఎస్ఎస్బిహెచ్ హైదరాబాద్, ఎస్ఎస్ఎంబి బిజినెస్ హైదరాబాద్, ఎస్ఎస్ బెంగళూరు, ఇవన్నీ మనం చేసినాం. మీ ఎగ్జాంపుల్ చేసేదానికి ఇంకొకటి చేస్తానండి. సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ ఇది విజయవాడ, ఎస్ఎస్ సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ ఢిల్లీ అనుకోండి, SSBD. ఇక్కడ మన ఎగ్జాంపుల్ కూడా రాసి పెట్టుకున్నాం, డిఎల్. మనము క్రియేట్ చేద్దాం SSBD సూర్య SC సూపర్ మార్కెట్ బిజినెస్. అది మొత్తం రాదు కాబట్టి మీకు అట్లా బిజినెస్ అని పెట్టండి. సేవ్ కొట్టాము, సేవ్ అయింది. ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఆటోమేటిక్గా ప్రతిదానికి జనరేట్ అవుతుంది. మనకి రియల్ టైంలో ఏంటంటే మనం ఓన్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఒకటి కంపెనీ బ్లూ ప్రింట్స్ అవి రెడీ చేసేటప్పుడే మనము బ్లూ ప్రింట్స్ బేస్ చేసుకుని వచ్చిన తర్వాత మన కంపెనీకి సంబంధించి ఇట్లా కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మనము ఒక నెంబర్ని డిసైడ్ చేసుకున్నాం. సో అప్పుడు ప్రతిసారి అదే టీఆర్ నెంబర్ని మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ట్రయల్ వర్షన్ కాబట్టి నో ప్రాబ్లం. సేవ్ కొట్టాను, డేటా వాస్ సేవ్డ్. మనం ఇప్పుడు ఇంకొక బిజినెస్ కూడా క్రియేట్ చేసాము. సో చూడండి ఇది కూడా అయిపోయింది, 4th కాన్ఫిగరేషన్ కూడా సేమ్. మనం ఇక్కడ ఈ OX03 ద్వారా కూడా చేసాము, దానికి రిమార్క్స్ రాసాము. మీకు ఎగ్జాంపుల్ కూడా చూడండి, /n OX03 సేమ్ అదే స్క్రీన్ వచ్చింది కదా న్యూ ఎంట్రీకి వెళ్ళాం. మీకు ఆల్రెడీ టీ కోడ్ ద్వారా ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇప్పుడు ప్యాడ్ ద్వారా టీ కోడ్ అంటే మనం ఎప్పుడైనా ఒకసారి మనం మర్చిపోతే మనకి మళ్ళీ గుర్తుకు రాదు. బట్ ప్యాడ్ ద్వారా మనం నేర్చుకుంటే వెళ్ళేటప్పుడు ఈ స్క్రీన్ లోకి వెళ్ళినప్పుడు ఒకవేళ మిస్ అయినా మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ స్క్రీన్స్ లోకి వెళ్తా ఉంటే మనకి ఆటోమేటిక్గా మనకు కావాల్సిన స్క్రీన్ డిస్ప్లే అవుతుంది, మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో ప్యాడ్ తో ఇంపార్టెంట్, టీ కోడ్ ఇంపార్టెంట్. మనకి రియల్ టైంలో 3 or 4 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళంటే ఆటోమేటిక్గా వర్క్ చేసిన వాళ్ళు ఈ టీ కోడ్స్ అన్ని మైండ్ లో ఉండిపోతాయి. సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నిజంగా రియల్ టైం ఎక్స్పీరియన్స్ అన్నట్టు మనకి అక్కడ మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా టీ కోడ్స్ గుర్తుండాలి. సో 4th కంప్లీట్ అయింది, కలర్ మ్యాప్ చేసుకున్నాము. నెక్స్ట్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అంటే ఆ సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ కి సంబంధించి ఒక కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అనే ఒక కోడ్ ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసి దానికి ఉన్న బిజినెస్ ఏరియాలన్నీ మ్యాప్ చేసుకుంటేనే మనము ఆ రిపోర్ట్స్ అయితే ట్రాన్సాక్షన్స్ చేసేదానికి, వ్యూస్ చూసేదానికి అన్నిటికి కూడా బ్రాంచ్ వైజ్ అన్ని బ్రాంచ్లను చేసుకొని అన్ని బ్రాంచెస్ వైజ్ ఓవరాల్ మనకు రిపోర్ట్ కావాలి అని అనుకుంటే ఈ ఖచ్చితంగా కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అనే దాన్ని క్రియేట్ చేయాలి. సో దానికోసం మేము చేసాము. దీనికి OCC1 అనే టీ కోడ్ ద్వారా చేసాము. /n OCC1 ఆల్రెడీ చేసినాం కాబట్టి దీనికి న్యూ ఎంట్రీకి వెళ్ళాలంటే ఇక్కడ న్యూ ఎంట్రీ, పొజిషన్ లోకి వెళ్ళాలంటే పొజిషన్ చెక్ చేసుకునే దానికి. ఇప్పుడు మనం ప్యాడ్ ద్వారా ఎలా వెళ్ళాలనే దాని గురించి చెప్తున్నాం అండి. /n SPRO స్క్రీన్ కి ఆల్రెడీ మనం చెప్పాం కదా, SPRO స్క్రీన్ ఈజ్ నథింగ్ బట్ కన్సల్టెంట్ స్క్రీన్. అతను ఆ కన్సల్టెంట్ స్క్రీన్ దగ్గర నుంచే మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చేయగలుగుతాము. SAP ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్ అంటే కొత్తది కన్సాలిడేటెడ్ బిజినెస్ అని క్రియేషన్ కాబట్టి డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్,
మెయింటైన్ కన్సాలిడేటెడ్ బిజినెస్, క్రియేటర్ నా మెయింటైన్ ఒకటే. సో మెయింటైన్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా ఎగ్జిక్యూట్ చేసాము. సో నాకు వచ్చిన స్క్రీన్ వచ్చింది కదా, OCC1 అనే కూడా మీకు. సో న్యూ ఎంట్రీ అంటే ఇక్కడ కన్సల్టేటివ్ బిజినెస్ అంటే ఒక్కసారే చేయాలండి. దాని కింద ఎన్ని బ్రాంచెస్ అంటే మనం ఎన్ని బ్రాంచెస్ అయినా క్రియేట్ చేసుకుంటాం. బట్ కన్సల్టేటివ్ బిజినెస్ ఏరియా అనేవి ఒక్కసారే చేసుకుంటాము. దాన్ని ఆల్రెడీ మనం టీ కోడ్ ద్వారా చేసాం కాబట్టి దానికి SSCB, సూర్య సూపర్ మార్కెట్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా, దీన్ని ఆల్రెడీ చేసాము. సో మీకు పేద ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ దాన్ని ఒకసారి చూద్దాం. పొజిషన్ లోకి వెళ్దాము. SSCB, సూర్య సూపర్ మార్కెట్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. SSCB చెక్ చేసి ఉంటుంది. సూర్య సూపర్ మార్కెట్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా వచ్చింది కదండి. ఇది మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? సో ఇది కూడా అయిపోయింది. మీకు ఫిఫ్త్ కాన్ఫిగరేషన్ కూడా నేను ప్యాత్ ద్వారా ఎలా చేయాలనేది చెప్పాను. నెక్స్ట్ సిక్స్త్ కాన్ఫిగరేషన్ అసైన్మెంట్ చేయాలి. ఆల్రెడీ టీ కోడ్ ద్వారా OBB6 అనే దాంతో చేసాము. ఇప్పుడు మనము ప్యాత్ ద్వారా దీన్ని ఎలా అసైన్మెంట్ చేయాలనే దాని గురించి కూడా చెప్తాను. /n SPRO ఎంటర్ SAP రిఫరెన్స్ IMG స్క్రీన్కి వెళ్ళాము. మనకు SAP ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్ ఒకదానికి ఒకదాని ఇంటర్లింక్ చేస్తున్నాం కాబట్టి మనం అసైన్మెంట్ క్రియేట్ అంటే డెఫినేషన్. సో అసైన్మెంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్మెంట్ ఆఫ్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. అంటే మన దగ్గర ఉండే ప్రతి బిజినెస్ ఏరియాని మనం క్రియేట్ చేసిన కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాకి అసైన్మెంట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేసాము. ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసిన బిజినెస్ ఏరియాలన్నింటినీ అసైన్ చేస్తున్నాము. బట్ ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఈ రోజు క్రియేట్ చేసిన బిజినెస్ ఏరియాని కూడా మనం అసైన్ చేయాలి. సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ ఢిల్లీ అనే బ్రాంచ్ ని మనం అసైన్ చేయాలి. బిజినెస్ ఏరియా SS ఇవన్నీ మనం చేసాము. SS ఎంటర్ కొడితే స్టార్ కొట్టాము. ఇది చూపిస్తానండి. SS స్టార్ అంటే మనం ఏదైనా మనం ఫస్ట్ 2 లెటర్స్ కొట్టి స్టార్ కొట్టి దానికి రిలేటెడ్ అన్నీ వస్తాయండి. చూడండి, సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ బెంగళూరు, సూర్య సూపర్ మార్కెట్ చెన్నై, ఢిల్లీ. ఈ రోజు మనం ఇవన్నీ చేసామండి. సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ గూడూరు, హైదరాబాద్, నెల్లూరు. ఇవన్నీ ఇంతకు ముందు చేసి అసైన్ చేసాము. ఇంతకు ముందు క్లాస్ లో నేను చేసేటప్పుడు నెట్వర్క్ ఇష్యూస్ వల్ల అసైన్మెంట్ చేయలేకపోయాను. బెంగళూరు అనే దాన్ని క్రియేట్ చేశాను, చెన్నై దాన్ని క్రియేట్ చేశాను, ఢిల్లీ అనే దాన్ని ఈరోజు క్రియేట్ చేసాం. ఇంతకు ముందు గూడూరు, హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ ఇవి చేసి వీటిని అసైన్మెంట్ చేసేసాం. SSCB సూర్య సూపర్ మార్కెట్. ఈ మూడింటిని కూడా ఈ రోజు అసైన్మెంట్ చేద్దాం. అంటే ఒకదానికి ఒకదాన్ని ఇంటర్లింక్ చేద్దాం. SSCB సేమ్ చెన్నై దాన్ని కూడా SSCB ఇంతకుముందు చేశానండి. వీటిని వీటిని క్రియేట్ చేసి అసైన్ చేశాను. ఈ రెండింటిని అసైన్ చేయలేదు. ప్లస్ ఈ రోజు ఢిల్లీ అనే బ్రాంచ్ ని కూడా క్రియేట్ చేశాను కాబట్టి దీన్ని కూడా మూడింటిని కలిపి అసైన్ చేయాలి. SSCB మనం ఆటోమేటిక్గా ఎంటర్ కొడదాం. సో దీని డిస్క్రిప్షన్ వచ్చేసింది. సో ఇప్పుడు అగైన్ మళ్ళీ సేవ్ కొట్టేస్తాం. సేవ్ కొడితే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. సబ్మిట్ కొడతాం. డేటా వాస్ సేవ్డ్. చూడండి, ఈ సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ సంబంధించి మనం ఇన్ని బ్రాంచెస్ క్రియేట్ చేసాం. నెల్లూరు, హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్, గూడూరు, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ఇన్ని బ్రాంచెస్ ని క్రియేట్ చేసి వీటిని అసైన్ చేసాం. సో ఈ ప్యాత్ ద్వారా అసైన్మెంట్ అనే కన్ఫిగరేషన్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. అంటే ఒక్కొక్క బిజినెస్, ఏ బిజినెస్ కైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షనల్ ఏరియాస్ అన్ని ఉంటాయండి. ఫైనాన్స్, HR, PA, మార్కెటింగ్ అట్లా. మనం ఏంది సూపర్ మార్కెట్ బిజినెస్ కంటే దీనికి ఫైనాన్స్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది. మనం ఇంతకుముందు ఏం చేసాం, దీనికి ఫైనాన్స్ అనే మార్కెటింగ్ అనే దానికి సంబంధించి ఒక క్రియేట్ చేసాం. ఇక్కడ మెయిన్ దీనికి ఏంటండి, సూపర్ మార్కెట్ బిజినెస్ రావాలంటే మెయిన్ మార్కెటింగే ఉంటుంది కదా. ఐ మీన్ కస్టమర్స్ వస్తారు. దానికి ఆ మార్కెటింగ్ సంబంధించి ఇంతకు ముందు చేసాం. ఇక్కడ టీ కోడ్ ద్వారా కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. టీ కోడ్ FM__ ఫంక్షన్ ప్యాత్ ద్వారా ఈ విధంగా ప్యాత్ లోకి వెళ్తే మనకి, కానీ ప్యాత్ వర్క్ అవ్వట్లేదు. ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే SAP లో దానికి ఏమో చేంజెస్ చేస్తున్నారో తెలియదు. ప్యాత్ ద్వారా అయితే వర్క్ కావట్లేదు. మీకు అది కూడా ఎందుకనేది చూపిస్తాను. /n SPROకి వెళ్ళాము.
ఎఫ్ఎం బిజినెస్ ఏరియా క్రియేషన్. సో ఇది అసైన్మెంట్ కాబట్టి కాదు, కాబట్టి క్రియేషన్ కాబట్టి SAP రిఫరెన్స్ స్కీమ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, మెయింటైన్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా ఇందాక కంప్లీట్ అయిపోయింది. డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. సో బిజినెస్ సంబంధించి ఫంక్షనల్ ఏరియాని మనం కూడా క్రియేట్ చేయాలి. మెయింటైన్ అన్నా డిఫైన్ అన్నా ఒకటే. చూడండి, దిస్ వ్యూ ఈజ్ అబ్సల్యూట్లీ యూజ్ ట్రాన్సాక్షన్ FM_స్క్వేర్ ఫంక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్. దీనికి ఇన్స్టెడ్ ఆఫ్ గా పెట్టారు, బట్ నాట్ వర్కౌట్ కావట్లేదు అని అర్థము. సో FM_స్క్వేర్ ఫంక్షన్ అనే దానికి వెళ్ళండి అని చెప్తాను. /n క్యాపిటల్ FM_స్క్వేర్ FUNCT ఫంక్షన్. సో వచ్చింది కదండి బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. ఇక్కడ ఆల్రెడీ మీకు మెన్షన్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ మనం టీ కోడ్ దీని ద్వారా క్రియేట్ చేసాం. ఈ 555555 అనేది ఏంటంటే మనం ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు ఒక్కొక్క ఫంక్షన్ కి సంబంధించి, ఫైనాన్స్ కి సంబంధించి ఒకటి, HR కి సంబంధించి ఒకటి. సో మనం ఇచ్చే నెంబర్ ఇక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు ఇచ్చుంటే మనకి ఇట్స్ అగైన్ డిస్ప్లే కాదు. ఇచ్చుంటే వేరే వాళ్ళు కానీ ఇచ్చుంటే మనకి చూడండి 555 ఆల్రెడీ ఇచ్చాము, మనం ఇచ్చేసాం కాబట్టి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ డిస్ప్లే అయింది. సో సేమ్ నెంబర్ మనం ఇవ్వలేము. ఇంకొక ఎగ్జాంపుల్ 1010 ఇవన్నీ వాళ్ళు ఇచ్చున్నారు. సో అట్లా కాకుండా మనం ఎవరు ఇవ్వంది ఒకటి ఇద్దాం, 8888888. సో ఇది నో రిజల్ట్. ఇప్పుడు ఆల్రెడీ మనం క్రియేట్ చేసేసాం 5555 అనే దానికి, మనకు వేరేది అవసరం లేదు మార్కెటింగ్ సంబంధించి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇట్లా మనం వేరే వాళ్ళు ఇవ్వని నెంబర్ ఇస్తేనే నో రిజల్ట్. అప్పుడు మాత్రమే దాని నెంబర్ని క్రియేట్ చేసి ఇక్కడికి వెళ్ళి క్రియేట్ చేసి న్యూ తీసుకుంటే అప్పుడు మనకి డీటెయిల్స్ అడుగుతుంది, అది ఏమి టెక్స్ట్ సంబంధించి. సో ఆల్రెడీ మనం ఇచ్చున్నాం 555 అనేది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్. మనకి ఈ డేట్స్ అన్ని ఎందుకు ఇచ్చారంటే మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి మనకు రియల్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు ఎవరికైనా కానీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే స్టార్టింగ్ క్లయింట్ మనకి ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీకి సంబంధించి అది 1 year, 1.5 year, 2 years అని ఉంటుంది. దాన్ని వ్యాలిడిటీ పీరియడ్ అని అంటారు. అంటే ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు 1 year to 1.5 year సంబంధించి మనము దాన్ని మెయింటైన్ చేస్తామా, కాంట్రాక్ట్ తీసుకుంటాం అనే దానికి సంబంధించి టైంని ఇక్కడ వ్యాలిడ్ ఫ్రమ్. ఇది మనం క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే 6/3 అని పెట్టాము. అగైన్ 5/3/25, ఇక్కడ 6/3/24 అంటే 1 year మెన్షన్ చేసాం. ఎక్స్పైర్ డేట్ 1 year. దాని తర్వాత కూడా మనం మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు అగ్రిమెంట్ చేస్తారు, లేదంటే ఇంకొకరికి ఇచ్చేస్తారు. క్లయింట్ ఇంకొక కంపెనీకి ఇంకొకరికి ఇస్తారు. అలా ఒకరు ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కి సపోర్ట్ ప్రాజెక్ట్ కి డిఫరెన్స్ ఆల్రెడీ నేను చెప్పుకున్నాను, బట్ అగైన్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏదైనా ఆర్గనైజేషన్ అయితే, బిజినెస్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఏదైనా సెక్టర్ కి సంబంధించి వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ తీసుకుని దాంట్లో మెయింటైన్ చేయాలని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన డేటా మొత్తానికి వాళ్ళు స్టార్ట్ చేసే బిజినెస్ అయితే ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్ ఇంతకు ముందు లైక్ వేరే ఈఆర్పీలో టాలీ అయితేమి, ఇంక డిఫరెంట్ లోకల్ ఈఆర్పీస్ ఉంటాయి, వాటి నుంచి వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు. ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళు సడన్ గా ఆ ఈఆర్పీలు, అకౌంట్స్, ప్యాకేజెస్ అన్ని వద్దనుకొని ఎస్ఏపిలోకి స్విచ్ ఆన్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తాన్ని మనకి బ్లూ ప్రింట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్స్ లో చాలా సిస్టమేటిక్ ఉంటుంది. దాని ప్రకారం డేటా అంతా క్లయింట్స్ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న కంప్లీట్ టోటల్ డేటాని ఈ ఎస్ఐపిలోకి మ్యాప్ చేస్తారు. మ్యాప్ చేసేటప్పుడు ప్రతి దాన్ని స్టెప్ బై స్టెప్ చేస్తారండి. ఇలా దీన్ని ఫస్ట్ టైం ఎస్ఐపిలోకి ఇంట్రడ్యూస్ అయ్యే కంపెనీలు లేదా ఇంతకుముందు వేరే ఈఆర్పీ నుంచి ఎస్ఐపిలోకి వచ్చి వీటన్నిటిని కూడా ఫస్ట్ టైం దీంట్లోకి వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. అలా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ని తీసుకునేటప్పుడు 1 year, 1.5 year, 2 years అనే టైం ఉంటుందండి. ఈ టైంని ఈ టైంలో మనం చేసిన దాన్ని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఏమేమి ప్రాజెక్టులు చేశారంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, సపోర్ట్ ప్రాజెక్టు అట్లా అంటారు కదా. అలా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని అంటే మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఫస్ట్ టైం ఎస్ఐపిలోకి ఎంటర్ అయిందాం కానీ ఇంతకుముందు ఆల్రెడీ వేరే ఈఆర్పీ నుంచి ఫస్ట్ టైం ఎస్ఐపిలోకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకుని ఎస్ఐపిలోకి ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు లైక్ క్లయింట్స్ వాళ్ళు మనకి ఎస్ఐపికి కాంట్రాక్ట్స్ ఇచ్చి ఎస్ఐపిలోకి డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసుకుని ఎస్ఐపిని యూజ్ చేసేటప్పుడు దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటో కూడా మీకు చెప్తాను.
ఇలా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సంబంధించి ఒక క్లయింట్ దగ్గర నుంచి 1 ఇయర్ 2 ఇయర్స్ ప్రాజెక్ట్ తీసుకొని వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ తీసుకున్న ఆ కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎం, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలా రకరకాల ఈ పేరోల్ కంపెనీస్ ఉంటాయి కదా, వీళ్ళు ఎంప్లాయీస్ ని ప్రొవైడ్ చేసుకుని ఈ సాఫ్ట్వేర్ అంతా డేటా అంతా మెయింటైన్ చేసుకుని క్లయింట్ కి కావాల్సిన విధంగా ఈ డేటాని మెయింటైన్ చేసుకొని ఈ ఎస్ఏపి ఈఆర్పిని మెయింటైన్ చేస్తారు. అదే విధంగా 1 minute. అదే విధంగా మీకు సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఏం చెప్తానంటే ఈ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత వేరే కంపెనీతో సపోర్టింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించి కాంట్రాక్ట్ తీసుకుంటారండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఈ మొత్తం జరిగిన ఇంప్లిమెంటేషన్ అన్నిటిని వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేసుకొని ఫర్దర్ గా వాళ్ళు సపోర్టింగ్ ప్రాజెక్ట్ 2 ఇయర్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ అట్లా కమిట్మెంట్ తీసుకొని ఉంటారు. ఈ కంపెనీ వాళ్ళు ఆ సపోర్టింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేసుకుని ఆ డేటా మొత్తాన్ని వీళ్ళ కంట్రోల్ అంటే మొత్తం అండర్స్టాండ్ చేసుకొని ఫర్దర్ గా ఏ క్వరీస్ వచ్చినా కానీ దాంట్లో ఎంట్రీ చేసేటప్పుడు డిఫరెంట్ లెవెల్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు దానికి సంబంధించి రెక్టిఫై చేస్తారు. వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళతో కూడా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. అది ఎలా అనేది వీళ్ళ వీళ్ళ ఫర్దర్ రెస్పాన్సిబిలిటీ చేసుకొని వీళ్ళు ఈ సపోర్టింగ్ ప్రాజెక్ట్ వీళ్ళకి ఇచ్చిన టైంలో ఆ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వీళ్ళ కంట్రోల్లో ఏ ఇష్యూస్ రాకుండా అవన్నీ వీళ్ళు సపోర్టింగ్ ప్రాజెక్ట్ వాళ్ళు చూస్తారు. సో మీకు అర్థమైంది కదండి, సపోర్ట్ ప్రాజెక్ట్ కి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ టైం ఈ ఎస్ఏపి ఈఆర్పిలోకి ఎంటర్ అయ్యి కొత్త కంపెనీకి కానీ మనం అన్ని క్రియేట్ చేసి 1 ఇయర్ సపోర్ట్ 1 ఇయర్ చేసేదాన్ని ఐ మీన్ సపోర్ట్ వాట్ ఎవర్ అనుకోవచ్చు. 1 ఇయర్ ఇంప్లిమెంటేషన్ మొత్తం చేసేదాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఆ ప్రాజెక్ట్ ఎస్ఐపిలకి ఎంటర్ అయ్యి 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆ ఫస్ట్ టైం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేసుకున్న కంపెనీ వాళ్ళతో కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మనం లెఫ్ట్ అయిపోయి మళ్ళీ అగైన్ సపోర్ట్ ప్రాజెక్ట్ కింద వాళ్ళైనా తీసుకోవచ్చు, ఇంకొక పేరోల్ కంపెనీతో అయినా మనం టైప్ అయ్యి చేసుకునే ట్రాన్సాక్షన్స్ సపోర్ట్ ఇచ్చే వాటిలన్నిటి కూడా సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. మీకు అర్థమైంది కదండి క్లారిటీగా. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా వాడతారు ఇంప్లిమెంట్. మనం మన రెజ్యూమ్ లో కూడా మనం ప్రిపేర్ చేసేటప్పుడు 3 ఇయర్స్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, 2 ఇయర్స్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ మనం రాస్తారు. కొంతమంది రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఈ రెజ్యూమ్స్ అలా ప్రిపేర్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఫస్ట్ అడిగే క్వశ్చన్లు అవే. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఏ కంపెనీలో చేశారు, ఎన్ని ఇయర్స్ చేశారు, అక్కడ ఏం చేశారు, మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఏం చేశారు. సో దానికి సంబంధించిన విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలండి. సో నెక్స్ట్ టీ కోడ్ ఎఫ్ఎం ఫంక్షన్ గురించి మీకు చెప్పేశాను. నెక్స్ట్ సూర్య క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఆల్రెడీ దీని నుంచి కూడా మీకు టీ కోడ్ లో క్లారిటీగా చెప్పాను. సూర్య సూపర్ మార్కెట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఒక్కొక్క కంపెనీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఐ మీన్ సీనియర్ ఎంప్లాయీస్ వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ వేసుకొని వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళని నమ్మిన ట్రస్ట్ బేస్ చేసుకొని ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని అంటారు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని అంటే పేమెంట్ అయితే మీ రిసిప్ట్స్ అయితే మీ ఎక్స్పెండిచర్ వాట్ ఎవర్ ఏ ఎక్స్పెండిచర్ దేనికైనా కానీ ఎంప్లాయీని బేస్ చేసుకొని వాళ్ళకి ఆ క్రెడిట్ మేనేజ్మెంట్ లెవెల్స్ సంబంధించి పర్మిషన్స్ ఇస్తారు. దాన్ని క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీకి 1 lakh to 2 lakhs 10 lakhs వరకు కూడా డైరెక్ట్ గా బేస్డ్ ఆన్ బిల్స్ బేస్ చేసుకొని వాళ్ళకి పేమెంట్ చేసే రైట్స్ ఉంటాయి. కొంతమంది ఎంప్లాయీస్ కి మోర్ దెన్ 10 lakhs 20 lakhs 1 CR 2 CR అట్లా సంబంధించి ట్రాన్సాక్షన్ సంబంధించి వాళ్ళకి పర్మిషన్స్ వస్తాయి. అది బేస్డ్ ఆన్ దేర్ ఎంప్లాయీస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ట్రస్ట్ ఈ డిఫరెంట్ పారామీటర్స్ బేస్ చేసుకుని వాళ్ళకి క్రెడిట్ కంట్రోల్ లిమిట్ ఇస్తారు. సో అర్థమైంది కానీ దీన్ని క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. సో దీనికి సంబంధించి మనం ఒకటి క్రియేట్ చేయాలి. దీనికి టీ కోడ్ OB45 మనం ఆల్రెడీ టీ కోడ్స్ లో చేసేటప్పుడు దీనికి సంబంధించి చెప్పాను. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మనం SSCA సూర్య సూపర్ మార్కెట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని ఆల్రెడీ దానికి సంబంధించి చెప్పుకున్నానండి. /n 1 minute /n OB45
OB45 ఇది టీ కోడ్ అండి. నెట్వర్క్స్ షడర్ ఇష్యూ ఏమైనా సరే చూస్తాను. ఇంకొకసారి యూట్యూబ్ ఛానల్ సంబంధించి కూడా నేను చెప్తున్నాను మీకు ఈ వీడియోలో. నేను క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో నేను జస్ట్ నాకున్న ఎక్స్పీరియన్స్ అందరికి షేర్ చేసుకుంటే ఇట్లా అన్ని సంబంధించి నేను చెప్పిన ఫస్ట్ వీడియోలో చూడండి. ఇక్కడికి సంబంధించి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అనేది మొత్తం నేను ఈ ఫస్ట్ ఎస్ఐపి టాపిక్స్ 1 క్లాస్ వీడియోలో మీకు చెప్తున్నాను. నేను ఏ వీడియో చేసిన 1 or 2 days కొంచెం లేట్ అవుతుంది, బట్ ఇంక మీద డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ప్రతిదీ కూడా ఎస్ఐపి టాపిక్స్ 1 అంటే ఈ ఎస్ఐపిలో మొత్తం మనం ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలనేది ఎస్ఐపి టాపిక్స్ 1 అనే వీడియోలో అప్లోడ్ చేశాను. తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ని ఎస్ఐపిలో టీ కోడ్ ద్వారా ఎలా చేయాలని చేశాను. సేమ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ని ప్యాత్ ద్వారా ఎలా చేయాలనే దాని గురించి కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. దీంట్లో ఇంకో టూ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత నెట్వర్క్ ఇష్యూ వచ్చిందని చేయలేదు. మళ్ళీ ఈ రోజు క్లాస్ 4th అనే వీడియోలో ఈ రోజు చెప్పేది మొత్తం కూడా మీకు చెప్తాను. ఎందువల్లంటే మీరు ఎప్పుడైనా ఎవరైనా కానీ వీడియో దీని గురించి చూసి నేర్చుకోవాలంటే 1 by 1 నేను క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అనే ఒక ఆర్డర్ లో అప్లోడ్ చేస్తాను. మిగతా వాళ్ళు ఎవరు అట్లా చేయరు. ఎందుకంటే వాళ్ళకి జస్ట్ 1-2 వీడియోలు చూసి మనకు అర్థం అవుతుంది, తెలుగులో అర్థం అవుతుంది, మనం నేర్చుకోవాలి అని చెప్పి డైరెక్ట్ అతనికి కాల్ చేసుకొని అతని దగ్గర ఎంతో కొంత పేమెంట్ కట్టుకొని అది తర్వాత సంగతి. బట్ నేను 1 by 1 మాక్సిమం ఖచ్చితంగా 1 month లోపల ఈ మొత్తం సంబంధించి ఈ 70, 80 టాపిక్స్ మొత్తం సంబంధించి 1 by 1 నేను ప్రతిదీ అప్లోడ్ చేస్తానండి డే బై డే. మీరు ఖచ్చితంగా ఈ నెల రోజులు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది ఎస్ఏపిలో. సో ఒకసారి అగైన్ మళ్ళీ ఎస్ఏపి లాగౌట్ అయింది, మళ్ళీ లాగిన్ ఆన్ చేస్తున్నాను. యూజర్ స్క్రీన్ ఇప్పుడు ఎస్పీఆర్ఓ స్క్రీన్కి వెళ్ళాలి. నేను అటల్స్ మనం ముందుగా టీ కోడ్ గురించి చెప్పుకుందాం అనుకున్నాను కదా. OB45 క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేయాలంటే OB45 మనం ముందుగా ఫస్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనే ఒక దాన్ని క్రియేట్ చేయాలి. తర్వాత దాన్ని ఎంప్లాయ్ వైజ్ దాన్ని ఏ ఎంప్లాయీకి ఎంత పర్మిషన్ ఇవ్వాలనేది దాన్ని మనం మ్యాప్ చేసుకుంటాం. సో ఇప్పుడు దీనికి సంబంధించి OB45 అనే టీ కోడ్కి వెళ్ళాను. OB45 క్రెడిట్ కంట్రోల్ ఏరియా. దీన్ని మనం పొజిషన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలంటే మనం ఇందాక సూర్య సూపర్ మార్కెట్ క్రెడిట్ కంట్రోల్ SSC అని పెట్టాం. SSCA SSCA షార్ట్ కట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. CCAR అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సూర్య సూపర్ మార్కెట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా మనం క్రియేట్ చేసాం. సో అలా కాకుండా న్యూలోకి వెళ్ళాలి. మనం ఆల్రెడీ చేసినాము, ఇంకోటి చేయాలంటే న్యూలోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ చేసిన అవసరం లేదు. ఇక్కడ ఏముందో సేమ్ షార్ట్ 4 letters ఇస్తాము, తర్వాత దానికి సంబంధించి డిస్క్రిప్షన్ ఇస్తాము. ఇంక ఇవన్నీ ఏం లేదు, సేవ్ కొట్టేస్తాం. సేమ్ అది చేసి ఆల్రెడీ మనం దీన్ని ప్యాత్ ద్వారా ఎలా చేయాలనే దాని గురించి మీకు చెప్తాను ఒకసారి. SPRO SAP IMG రిఫరెన్స్ స్క్రీన్ చూడండి. మీరు SAP IMG రిఫరెన్స్ స్క్రీన్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అగైన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డెఫినేషన్. నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీకు క్లారిటీగా చెప్తున్నానండి ఎలా వెళ్ళాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సెకండ్ వన్ చూడండి. సో ఈ ప్లస్ మార్క్ దగ్గర క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ చేయాలి. సేమ్ చూసారు కదా ఇందాక. సేమ్ OB45 లో ఏ స్క్రీన్ అయితే వచ్చిందో ఇక్కడ కూడా అలానే వచ్చింది. పొజిషన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం, లేకపోతే న్యూ ఎంట్రీలోకి వెళ్ళి కొత్తది క్రియేట్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ చేసినాం కాబట్టి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అన్నిసార్లు చేయలేదు, ఒకసారి చేయాలి. సో పొజిషన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం. SSCA సూర్య సూపర్ మార్కెట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా చూడండి వచ్చింది కదా. సో మీకు ప్యాత్ ద్వారా క్రెడిట్ కంట్రోల్ ఏరియాని ఎలా చేయాలనేది కూడా మీకు క్రియేట్ చేయాలి చూపించానండి. సో ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మనము ఫర్దర్ గా ఎంప్లాయీస్ కి క్రెడిట్ కంట్రోల్ లిమిట్ ని ఇస్తాము, అది వేరే స్టెప్ లో వస్తుంది. ఈ సూర్య క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఒకటి మనం క్రియేట్ చేసాము. చేసిన దాన్ని మనం ఏ కంపెనీకి అసైన్ చేయాలనే దాన్ని చేయాలి కదా. ఊరికే క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేయగానే మనకి మ్యాప్ కాదు కదా. దాన్ని మన కంపెనీ కోడ్ ఏంది, SSM సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ అనే దానికి ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని మ్యాప్ చేయాలి. ఎప్పుడైతే మనం మ్యాప్ చేస్తేనే ఫర్దర్ గా మనం ఎంప్లాయీస్ కి ఆప్షన్ ఇవ్వగలుగుతాం. సో దీనికి సంబంధించి
టీ కోడ్ OB38 ఆల్రెడీ చెప్పుకున్నామండి. /n OB38 /n సారీ /n OB38 చూడండి. ఒకదానికి కూడా అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా మనం ఆల్రెడీ చేస్తున్నామండి. ఇక న్యూ వ్యూ ఏముండదు, ఏముండదు. పొజిషన్ లోకి వెళ్తాము, కంపెనీ కోడ్ సూర్య సూపర్ మార్కెట్ SSMB సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ క్లిక్ చేసాము. క్లిక్ చేయగానే సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ ఇది మన బ్రాంచ్ అని కాదు, మనం మెయిన్ కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చిన అడ్రస్ లో మనం నెల్లూరు అని ఇచ్చాం కాబట్టి అదే వచ్చింది. సో కంపెనీ కోడ్ COCD అంటే కంపెనీ కోడ్ సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ కంపెనీ సూర్య సూపర్. CCAR అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మనం ఇంతకు ముందు అంటే చేసాం కదా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా సూర్య సూపర్ మార్కెట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఇక్కడ ఆల్రెడీ మనం టీ కోడ్ ద్వారా అసైన్ చేసాం కాబట్టి డిస్ప్లే అయిపోయింది, చేయకపోతే రాదు. సో ఇక్కడ సేవ్ కొడతాం, డేటా ఆల్రెడీ సేవ్డ్ అని వస్తుంది. సో సేమ్ ఇదే టీ కోడ్ ద్వారా అయినా ప్యాచ్ ద్వారా అయినా. మీకు చెప్పాను కదా ప్యాచ్ ద్వారా ఎలా వెళ్ళాలనేది. ప్యాచ్ ద్వారా వెళ్ళాలనేది ఒకసారి చెప్తాను. /n SPRO IMG రిఫరెన్స్ చూడండి, మీకు ఇక్కడ కూడా SPRO IMG రిఫరెన్స్ సేమ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్ కదండి. కొత్తది క్రియేట్ అయితే డెఫినేషన్ అసైన్మెంట్ కాబట్టి అసైన్మెంట్ లోకి వెళ్ళాము. సో అసైన్మెంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అగైన్ మీకు ఇక్కడ మెన్షన్ చేసిన అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో సెకండ్ వన్ చూసారు, సేమ్ ఇందాక లాంటి స్క్రీనే వచ్చింది. సో టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, అసైన్మెంట్ ద్వారానే వెళ్ళొచ్చు. పొజిషన్ లోకి వెళ్తాము, SSMB సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ క్లిక్ చేసాం. ఆల్రెడీ మనం అసైన్ చేసాం కదా, సేమ్. సో ఇంతేనండి. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి మీకు మొత్తం ఈ కోడ్ ద్వారా ఎలా చేయాలి, ప్యాచ్ ద్వారా ఎలా చేయాలి అనేది మొత్తం 9 కాన్ఫిగరేషన్స్ మీకు క్లారిటీగా చెప్పానండి. ఈ వీడియో నుంచి వీడియో క్లాస్ 4 అనే నేమ్ టైటిల్ తో అప్లోడ్ చేస్తానండి. ఈ డిస్క్రిప్షన్ మొత్తం మీకు టీ కోడ్ ఎలా ప్యాచ్ చేయాలనేది మొత్తం కూడా మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో మనం గ్లోబల్ సెట్టింగ్స్ అనే దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఆ వీడియోని రేపు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఈ రోజు నుంచి ఖచ్చితంగా డైలీ ఒక వీడియోని అప్లోడ్ చేస్తానండి. 100% బై 1 month లో మీకు SAP FICO సంబంధించి మొత్తం డేటాని 1 by 1 క్లాస్ 1, 2, 3, 4, 5, 6 అట్లా 60-70 క్లాసెస్ వచ్చే విధంగా మీకు 1 by 1 నీట్ గా క్లారిటీగా అర్థమయ్యే విధంగా నేను అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్ లో మీకు మెన్షన్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకొంతమంది ఇంకా చాలా మందికి తెలుస్తుందండి మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే. కొత్తగా స్టార్ట్ చేశాను కదండి, 34 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.